వైసీపీలో మిగతా నేతలకు వైసీపీ మంత్రి అంబటి రాంబాబుకు చాలా తేడా ఉంది. ఆయన తాను రైట్ అనుకున్నది చేసి తీరుతారు, రాంగ్ అయితే రాంగ్ అని చెప్పిస్తారు. అంతే తప్ప ఎవరు ఏమనుకుంటున్నారో అని ఆలోచించరు. ఇలాంటి మనస్తత్వం ఉన్న ఆయన తాజాగా ఓపెన్ చేశారు. వైసీపీ తాలూకు వ్యక్తిని పోలీసులకి అరెస్టు చేసేలా ప్రేరేపించారు. ఇందుకు ఆయన దగ్గరుండే సహకరించారు. ఇదే ఇప్పుడు వైసీపీ నేతలు తలలు పట్టుకునేలా చేస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే కొన్ని రోజులుగా ఏపీ పోలీసులు ఆ సోషల్ మీడియా వ్యక్తి కోసం వెతుకుతున్నారు. అతను వైసీపీ తరఫున సోషల్ మీడియాలో పనిచేస్తూ అసభ్యకర పోస్టులు పెడుతున్నాడు. ఏకంగా హోంమంత్రి అనితపై కూడా పోస్టులు పెట్టాడు. అతను పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన వైసీపీ కార్యకర్త రాజశేఖర్ రెడ్డి అని పోలీసులు కనిపెట్టారు. అతనిపై నూజివీడులో కేసు నమోదు చేసి కొన్ని రోజులుగా వెతుకుతున్నారు పోలీసులు. అంతలోనే అతను ఊహించనిది జరిగింది. రాజశేఖర్ రెడ్డి తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళాడు. ఈ విషయం పోలీసులకు తెలియదు. కానీ అంబటి రాంబాబు మంగళవారం దీనిపై స్పందించారు. రాజశేఖర్ తన ఇంట్లోనే ఉన్నాడని, ఖచ్చితమైన ఆధారాలు ఉంటే వచ్చి అరెస్ట్ చేసుకోవచ్చని తెలిపారు. ఇంతలా క్లూ ఇచ్చాక పోలీసులు ఆగుతారా? గుంటూరులో ఉన్న అంబటి రాంబాబుకి ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో రాజశేఖర్ అక్కడే ఉన్నారు. రాంబాబుకి ఆధారాలు చూపించిన పోలీసులు రాజశేఖర్ని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అంబటి రాంబాబు తనను కాపాడతారని రాజశేఖర్ అనుకుంటే అందుకు రివర్స్లో సీన్ జరిగింది. కూటమి ప్రభుత్వానికి అంబటి రాంబాబు సహకరించినట్లు అయిందనే వార్తలు వస్తున్నాయి. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇలా ఎందుకు చేశారని తలలు పట్టుకుంటున్నారు. మనమే ఇలా చేస్తే ఇక పాలకపక్షం అరెస్టుల జోరు పెంచదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ అంబటి మాత్రం అరెస్టుపై స్పందించలేదు. తాను సరైన పని చేశాననే ఆయన భావిస్తున్నట్లు సమాచారం.